కవ్వాల్ పులుల అభయారణ్యం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు ఇప్పుడు అధికారులకు చిక్కుగా మారుతుందా? పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామాల తరలింపు కోసం అక్కడ నివసిస్తున్న 142 కుటుంబాలకు ప్రభుత్వం 24,10,00,000 రూపాయలను పరిహారం కింద కేటాయించింది. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం తమకు పరిహారం అందలేదని గ్రామస్తులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఈ నెలాఖరులోపు గ్రామాల్లోని ప్రజలను ఖచ్చితంగా తరలిస్తామని అధికారులు అంటున్న నేపథ్యంలో రాంపూర్, మైసంపూర్ గ్రామాల్లో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలని ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూసేద్దాం. కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలను తరలించడానికి ఓవైపు అధికారులు అన్ని రకాల సన్నాహాలు చేస్తూ ఉంటే మాత్రం తమ గ్రామాలను వదిలి వెళ్ళమనేసి రాంపూర్, మైసంపేట గ్రామస్తులు అంటున్నారు. గతంలో అధికారులు ఇచ్చినటువంటి హామీలు తమకు నెరవేరలేదు, అధికారులు హామీలు నెరవేర్చకుండా వెళ్ళమంటే మేము మా గ్రామాలను ఖాళీ చేయమనేసి గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అసలు కవ్వాల్ కోర్ ఏరియాలో ఏం జరుగుతుంది? గతంలో రాంపూర్, మైసంపూర్ గ్రామస్తులకు అధికారులు ఏం హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఏం హామీలను మర్చిపోయారు? ప్రైమ్ 9 న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా అని పేరు. ఉమ్మడి జిల్లాల నదీ తీరం వెంబడి మహారాష్ట్ర వైపున ఉన్న తిప్పేశ్వరం, తాడోబా, ఇంద్రావతి పులుల సంరక్షణ కేంద్రం నుంచి ఏటా పదుల సంఖ్యలో కవ్వాల్ టైగర్ జోన్లోకి పులులు వచ్చిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చిన పులులు ఇక్కడే శ్రీనివాసం ఏర్పరచుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న 37 గ్రామాల ప్రజల కోసం వివిధ ప్రాంతాల్లో రీలొకేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలకు సిద్ధమయ్యారు. మొదటిగా పైలట్ ప్రాజెక్టు కింద రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు ప్యాకేజీలు ఇవ్వడంతో పాటుగా రీలొకేషన్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం 24,10,00,000తో పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండు గ్రామాలకు సంబంధించిన ప్రజలు తాము గ్రామాలు ఖాళీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని అధికారులకు చెప్పారు. దీంతో 2 రకాల ప్యాకేజీలు అధికారులు నిర్ధారించారు. పునరావాసం లేకుండా 15 లక్షల రూపాయల పరిహారం ఒక ప్యాకేజీ ఉంటే, పునరావాసంతో పాటుగా 2 ఎకరాల 32 గుంటల పంట భూమితో మరో ప్యాకేజీ ఇస్తామని అధికారులు తెలిపారు. గతంలో తమకు ఇచ్చిన మాటలు అధికారులు విస్మరించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా గ్రామాలు ఖాళీ చేయమంటే ఎలా ఖాళీ చేస్తామని, తమకు డబ్బులు ఇవ్వకుండా స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తేనే డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెప్పడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు బండ్లు నడపడం రాదని, వాహనాలు కొన్ని నడపలేక తాము ప్రమాదాల బారిన పడి చనిపోవాలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అడవిలో జంతువులకు బలైనా మంచిదే కానీ తామిక్కడి నుంచి ఖాళీ చేయమని రాంపూర్ గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలను తరలించడానికి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి 37 గ్రామాలను గుర్తించగా తొలి విడతలో ఇటు రాంపూర్తో పాటు మైసంపేట గ్రామాలను అయితే తరలించడానికి సిద్ధం చేయడంతో పాటు ఈ 2 గ్రామాలకు సంబంధించి పునరావాసం కిందనైతే ఇటు ధర్మాజిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే నిర్మాణం అయితే చేపట్టారు. దాదాపు ఒక నెలలో ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలను తరలిస్తాం
చేస్తామని ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం రాంపూర్లో ఉన్నాం. రాంపూర్ గ్రామ ప్రజలు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, దాదాపుగా 13 ఏళ్ల నుంచి మీరు మీ ఇక్కడ నుంచి తరలించడానికి ఇటు అటవీ శాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఒక నెల రోజుల్లో మిమ్మల్ని తరలిస్తామంటున్నారు. మీ గ్రామానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్యాకేజీలు వచ్చాయా, ఎలా ఉన్నాయి పరిస్థితి? ఇప్పుడు మా పిల్లలకు మా ప్యాకేజ్ ఉన్న పిల్లలకు డబ్బులు ఇవ్వాలి. మీరు డబ్బులు ఇచ్చినాకనే మేము లేస్తాం. వారదాకలభం మాకు ఇల్లులు ఉన్నాయి, పిల్లగాని ఎటు పోతారు మరి? మాకు ఇల్లులు ఉన్నాయి, మేము ఇంట్లో పోసి ఏడతాం, పిల్లగాని ఎటు పోతారు మరి? అలా డబ్బులు వాళ్ళకి ముందు ఇచ్చినాక మేము లేస్తాం. మళ్ళీ అయినా మళ్ళీ పట్టాలు మా చేతికి పట్టాలు ఇవ్వాలి. దాదాపు ఇప్పుడు దాదాపు అసలు మీ గ్రామంలో రాంపూర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? కుటుంబాలకు సంబంధించి ఇటు 15 లక్షల ప్యాకేజ్తో పాటు ఇతరత్ర కూడా ఇటు ప్రభుత్వం నుంచి కల్పిస్తామని చెప్పారు. మరి అవన్నీ మీకు అందాయా? మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? ఈగన పారి మేము ఎక్కడికైనా కాలుస్తాం. ఇక ప్యాకేజ్ ఇస్తామండ్రి అలా ఇండ్లు అన్నీ ఆయే, మరి మాకు ఏం లేకనప్పాయి. ఇప్పుడు మీరు నెల లోపట్ల లొవ్వాల చేయాలంటే మేము ఎట్లా లేస్తాం? మాకు అన్ని డబ్బులు మాకు అకౌంట్లో కొడితేనే మేము లేస్తాం. అవ్వదాకైతే మేము లోవం. ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మీకు ధర్మాజిపేటలో ఇండ్లు అయితే నిర్మిస్తారు. ఇండ్ల దగ్గర ఇండ్లు కానీ లేదనుకుంటే మీకు కేటాయిస్తున్న పంట పొలాలకు సంబంధించిన భూమి కూడా వీటిల్లో ఎట్లున్నది? ఏ రకంగా కూడా లేవలింగ్ చేయలే. సాపు ఎత్తులు గుట్టలు అన్నీ ఉన్నాయి, అవన్నీ లేవల్ చేయండి. లోవు మన ఎట్లా ఎత్తారు? కొండపోయి అనే బోర్రలా ఉంచుతారు మీరు కదా, అంతే కదా. మరి ఒక నెలలోనైతే ఇటు అది అధికారులు అయితే మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలిస్తామంటారు. ఎట్లా అవుతుందా? సాపు లేవల్ ఏం కావాలా అప్పుడు లేచుడు. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇటు మీ గ్రామాలను అయితే 2 గ్రామాలను తరలించడానికి అయితే ఇటు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మరి మీకు రావాల్సినటువంటి ఇటు పరిహారాలతో పాటు లేదంటే ప్యాకేజీలు కావచ్చు, ఇప్పుడు కడుతున్న ఇండ్ల నిర్మాణాలు కావచ్చు, ఎట్లా ఉన్నాయి? మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది మాకేమో అది భూములు కరెక్ట్ కాలేవు. అక్కడ మొత్తము భూములు సాపు కాలే, లెవెలింగ్ కాలే, ఏం కాలే. ఇంట్లో వాటర్ కూడా లేవు, ఆడ బోర్లు కూడా బరాబర్ లేవు. ఆడ ఇండ్లు కూడా గోడలు వలిగిపోతున్నాయి. మొత్తం సీసీ రోడ్లు కూడా కంప్లీట్ కాలే. సీసీ రోడ్లకు కూడా మురం వస్తుంది, అందులో అది వలుగుతున్నాయి. సీసీ రోడ్లు కూడా ఇండ్లకు బాత్రూమ్లు కూడా కరెక్ట్ కాలే, ఇంట్లో గోడలు కూడా వలుగుతున్నాయి మొత్తం. అది ఆ ప్యాకేజ్ కూడా మొత్తం మందికి ప్యాకేజ్ వచ్చినాకనే ఒరిజినల్ రేవన్ పట్టణ వస్తేనే మేము ఇటుక తరలించడానికి సిద్ధంగా ఉంటాం. అప్పటిదాకా మేము ఏం చేయాలి అంటే గతంలోనే మీకు ప్యాకేజీలకు సంబంధించి మీకు ఇటు చెక్కులు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో మరి ఆ చెక్కులు మీ దగ్గర ఉన్నాయా లేదంటే మీకు అకౌంట్లో పడ్డాయా, ఎట్లా ఉన్నది? చెక్కులు మాకు ఇచ్చారు 2 రోజులు మా దగ్గర ఉండే చెక్కులు. వాళ్ళ తర్వాత మొత్తం రిటర్న్ తీసుకున్నారు వాళ్ళు. అవి పడ్డాయా పడలేవా మాకేం తెలియదు వీటి గురించి. ఏమంటారు అధికారులు? ఏమంటారు ప్రజెంట్ అంటే ఏమంటున్నారు అందరూ? మాకు ఒరిజినల్ పట్టలు మా భూములు అన్నీ కంప్లీట్ అయితేనే వస్తాం. నెల రోజుల తరలిస్తా అంటే ఎట్లా పోతావు? ఎక్కడ ఏం పని చేసుకొని పోతావు? అవి మాకు అన్నీ కరెక్ట్ అయితేనే వస్తాం, అప్పటిదాకా మేము రాము. సార్లు డిఎఫ్ వల్ల మాట్లాడుతుండ్రు, మేము కొనిస్తాం బండ్లు, నీకు డబ్బులు ఇయ్యం. నువ్వు అట కొంటావా, నువ్వు లారీ కొంటావా, బులోరు కొంటావా అంటే వీడు నడపరా గుద్దుకోసత్తాడా? మా డబ్బులు మాకు ఇస్తే పిల్లలు ఇల్లు కట్టుకొని భూమి కొనుక్కొని. అంటే గతంలో మీకు ప్యాకేజీ మాట్లాడినప్పుడు కేవలం మీకు 15 లక్షల ప్యాకేజ్ ఇస్తామని అన్నారు. అంటే ఇప్పుడు ఆ ప్యాకేజ్ ఇవ్వమని అంటారా ఏంది? ఇవ్వమంటారు మరి, ఇయ్యరాట. మళ్ళీ డబ్బులు ఏమైనా బండి కొంటే డబ్బులు ఇస్తారట. ఆ డబ్బులు నువ్వు కొనకు, మాకు ఇయ్యకు. మా పోరగాళ్ళ పైన పోరగాళ్ళకి ఇయ్యని అప్పుడు లేస్తాం ఇడికి. లేకుంటే లేవా సార్, మేము ఇడికి లేవాము. జంగల గుడ్డలు తిన్నామంటే అది కూడా మా ప్యాకేజ్ మాకు చేతికి వస్తేనే లేచుడు ఇక్కడ నుంచి. అది ప్యాకేజ్ వెహికల్ కొనుక్కోమంటారు. ఇప్పుడు నడపరాని పరిస్థితి ఏం కావాలా? వెహికల్ తీసుకున్నాడు ఏం చేసుకుంటాడు? ఆ బండి కొనిస్తాను అంటున్నాడు. బండి కొనిస్తే ఏం చేసుకోమంటావు ఆయనకు? ఏదన్నా నువ్వు పైసలు మాకు ఫస్ట్ టైం మాట్లాడినావు, నువ్వు ఫస్ట్ మీకు ప్యాకేజ్ ఇస్తామని మాట్లాడినావు కదా. ప్యాకేజ్ ఇవ్వాలి మాది, మాకు ఇస్తే మీద ఏదైనా పని చేసుకుని బతాం కదా. నువ్వు వెహికల్ కొనిస్తా అంటే ఇప్పుడు నడపరాని పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు చాలాను కూడా ఎట్లా పడుతున్నాయి బండ్ల మీద, అవి కట్టలేక, టైర్లు కొనలేక, డీజిల్ రేట్లు ఎట్లా పెరిగినాయి. ఆ బండ్లు ఏం కొనుక్కొని ఏం నడిపిస్తాయి? రోజులు నడిపే రోజులు ఉన్నాయా? అధికారులను ఏం డిమాండ్ చేస్తారు మరి మీరు ఇప్పుడు? మాకు డబ్బులు ప్యాకేజ్ మొత్తం అన్ని భూములు, జాగాలు, ఇండ్లు, బిండ్లు, సిసిరోలు, బిసిరోలు, వాటర్ బీటర్ మొత్తం కంప్లీట్ అయితేనే మీ నుంచి వస్తాం, లేదంటే లేదు. రెండు గ్రామాలకు సంబంధించి ధర్మాజిపేటలో రీలొకేషన్ సెంటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు 90% పూర్తయ్యాయి. త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో సిద్ధం కానున్నాయి. ప్రస్తుతానికి మనం ధర్మాజిపేటలో ఏదైతే కడెం కోర్ ఏరియా నుంచి
గ్రామాలను తరలిస్తున్నటువంటి రాంపూర్ మైసంపేట గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులకు నిర్మిస్తున్న రీలొకేషన్ సెంటర్లో నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ ఏదైతే వారు నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు అయితే దాదాపుగా ఇటు 90% మేరనైతే పూర్తిగా వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకొక నెలలోపు ఖచ్చితంగా ఏదైతే 100% పనులు ఇటు రీలొకేషన్ సెంటర్లలో ఇటు గ్రామస్తులకు సంబంధించినటువంటి 100% మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి హామీల ప్రకారం పంట భూములను కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 100% మౌలిక సదుపాయాలు కల్పన ఈ నెలాఖరులోనైతే పూర్తి అవుతుంది. ఈ నెలాఖరులో పూర్తయిన అనంతరం 2 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తుల్లో దాదాపుగా 94 కుటుంబాలకైతే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళను అయితే నిర్మించారు. ఈ 94 కుటుంబాలను ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా అధికారుల ఆదేశాల మేరకు వారిని ఇక్కడికి తరలిస్తామనేసి ఇటు అధికారులు మనకు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు అధికారులు వారిని తరలిస్తామని చెప్తుండగా గ్రామస్తులు మాత్రం కొంతమేరనైతే ఇటు అబ్జెక్షన్ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే అధికారులు మొదట తమకు కొంతమేర హామీలు ఇచ్చారో ఆ హామీలు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదనేసి ఇటు గ్రామస్తులు అంటున్నారు. ఏదైతే ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వద్దనుకున్న వారికి ఏదైతే ప్యాకేజ్ కింద 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఆ 15 లక్షలు మాత్రం తమకు అందలేదు. గతంలో మాటిచ్చినటువంటి అధికారులు ఖచ్చితంగా ఏదన్నా వాహనాలను కొనుగోలు చేస్తే తప్ప వాహనాలు లేదా స్థిరాస్తులను కొనుగోలు చేస్తేనే వారు తమకి డబ్బులు ఇస్తామనేసి అంటున్నారనేసి ఇటు గ్రామస్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. తమకు స్థిరాస్తుల కొనుగోలు కాదు, ఏదైతే గతంలో ఏదైతే ఇటు అధికారులు హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం ఖచ్చితంగా తమకు ప్యాకేజ్ కింద 15 లక్షలు అయితే తమకు కేటాయించాలనేసి ఇటు గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు మాత్రం ఖచ్చితంగా 15 లక్షలు ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారం అయితే మేము అన్ని రకాలుగానైతే ఏర్పాట్లను అయితే పూర్తి చేస్తున్నాం. 2 గ్రామాల గ్రామస్తులు కూడా తమకు సహకరించాలి. 2 గ్రామాలను కూడా ఖాళీ చేసి వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి రీలొకేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి రావాలనేసి అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. రెండు గ్రామాల్లో 142 కుటుంబాలుంటే 48 కుటుంబాలకు 15 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారు. 94 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా భూమిని మరో ప్యాకేజీగా కేటాయిస్తామని అధికారులు అంటున్నారు. ఈ నెలాఖరులోగా 2 గ్రామాల ప్రజలను తరలిస్తామని చెబుతున్నారు. గ్రామస్తులు అపోహలకు పోవద్దని తమకు సహకరించాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కడెం కోర్ ఏరియా నుంచి తరలించనున్నటువంటి రాంపూర్ మైసంపూర్కు సంబంధించినటువంటి గ్రామస్తులకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ధర్మాజిపేట వద్ద ఉన్నాం. ధర్మాజిపేటలో ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులకు సంబంధించి 94 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే నిర్మిస్తున్నారు. ఓవైపు ఈ నెలాఖరు అంటే నెలలోపుగా 2 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులను తరలిస్తామనేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గ్రామాలకు మనం వెళ్ళినప్పుడైతే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో కడెం మండలానికి సంబంధించినటువంటి FRO అనిత ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ మేడం చెప్పండి, ఈ 2 గ్రామాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కిందనైతే తొలి విడతలో ఈ 2 గ్రామాల ప్రజలను తరలిస్తున్నారు. వారికి సంబంధించి ఇక్కడ ఈ లొకేషన్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో అయిపోయిందా, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రస్తుతం మనం ఇక్కడ కవాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుంచి మైసంపేట్, రాంపూర్ పునరావాస గ్రామాలకు చెందిన ఇండ్ల స్థలం దగ్గర ఉన్నాము. ఇది మొత్తము అక్కడ నుంచి మనం 142 ఫ్యామిలీ యూనిట్స్ని 2 విలేజెస్ నుంచి మనం ఇక్కడ తరలించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఒక 2 ఆప్షన్ల కింద వాళ్ళకు ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది. అది NTCA గైడ్లైన్స్ ప్రకారం, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారము. అందులో ఆప్షన్ 1లో భాగంగా ఒక 48 ఫ్యామిలీ యూనిట్స్కి వాళ్ళకు 15 lakhs అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ 2 గ్రామాల నుంచి 94 ఫ్యామిలీ యూనిట్స్ మాత్రం ఆప్షన్ 2ను ఎంచుకోవడం జరిగింది. అందులో ఆప్షన్ 2లో మాత్రం వాళ్ళకి బెనిఫిషరీకి ఇండ్లు,
వాళ్ళకు కమ్యూనిటీ ఫెసిలిటీస్ మరియు వాళ్ళకు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. ఇది ఇండ్ల స్థలం వచ్చేసరికి 5 హెక్టార్లుగా ఉంది. ఇందులో ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్ 2 కింద ఉన్న వాళ్ళకి 94 హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు 95% వర్క్ కంప్లీట్ అయింది. ఎక్సెప్ట్ చిన్న చిన్న శానిటరీ వర్క్స్ తప్ప ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. మరి దీనిలో ఈ 94 ఫ్యామిలీస్కి మనం పక్కనే అగ్రికల్చర్ ల్యాండ్ అది 107 హెక్టార్స్, ప్రతి బెనిఫిషరీకి 2 ఎకరాల 32 గుంటలు అనేది ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మనం అక్కడ క్లియరెన్స్ కానీ టిల్లింగ్ కానీ వర్క్ ల్యాండ్ ప్రిపరేషన్ వర్క్ అనేది చేయడం జరిగింది. సో ఓన్లీ ఇప్పుడు ఇండివిజువల్ బెనిఫిషరీకి ల్యాండ్ అనేది డివైడ్ చేసే ప్రక్రియ అనేది ఇప్పుడు నడుస్తుంది. సో అది అవ్వంగానే అతి త్వరలో ఇక్కడ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనం ఇనాగ్రేషన్ చేసి అక్కడ మైసంపేట్ రాంపూర్ గ్రామస్తులను కోర్ ఏరియా నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇటు గ్రామాల నుంచి కూడా ఒకటే వాదన వినబడుతుంది మేడం. ఏదైతే తమకు ఇస్తున్నటువంటి కాంపన్సేషన్ కింద 15 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఆ 15 లక్షలకు సంబంధించి మాకు ఎటువంటి పరిహారం అందలేదు. దాంతోపాటు గతంలో మాకు 15 లక్షలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు కేవలం మాకు వెహికల్స్ తీసుకుంటేనే రిసిప్ట్లు తీసుకొస్తేనే ఇస్తామంటారు అటవీ శాఖ అధికారులు అనేసి అయితే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎలా మరి వాళ్ళని ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు? వాళ్ళని అక్కడి నుంచి ఎట్లా తరలిస్తారు? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 142 ఫ్యామిలీ యూనిట్స్లలో 48 ఫ్యామిలీ యూనిట్స్ ఆప్షన్ 1 అని ఎంచుకోవడం జరిగింది. అందులో 15 lakhs డైరెక్ట్గా వాళ్ళకి చెక్కులు అందజేయడం జరిగింది. అయితే ఆ చెక్కులను మాత్రం మన జిల్లా అధికారి కలెక్టర్ ప్లస్ బెనిఫిషరీ జాయింట్ అకౌంట్లో మనం ఇక్కడ బ్యాంకులో క్రెడిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అమౌంట్ అంతా బెనిఫిషరీ ప్లస్ కలెక్టర్ గారి జాయింట్ అకౌంట్లోనే ఉంది. సో కాబట్టి వాళ్ళు ముందు వెంటనే వాళ్ళకు టోటల్గా బై హ్యాండ్ క్యాష్ ఇవ్వకుండా ఏదైనా స్థిరాస్తి వెహికల్స్ కానీ ల్యాండ్స్ కానీ అట్లాంటివి కొన్నప్పుడు వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ దీనికి ఈ ప్రాజెక్ట్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో చైర్మన్ కూడా కలెక్టర్ గారే కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం మీటింగ్స్ ఏర్పరచుకొని దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో విత్ ఇన్ సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకు అక్కడ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత టోటల్ పేమెంట్ అనేది వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఓవైపు ఇటు ఏదైతే పంట ల్యాండ్లో అయితే మీరు ఇస్తా అన్నారు 2 ఎకరాల పైచీలకు, దాంట్లో కూడా తమకు కేటాయించే దాంట్లో 1 ఎకరం మాత్రం సాగుకు సిద్ధంగా ఉంది, కానీ మిగతా దాంట్లో ఎక్కువ మొత్తంలో పంట చేలల్లో పూర్తి స్థాయిలో రాళ్ళు రప్పలు ఉన్నాయి. అటువంటి ల్యాండ్లను కేటాయిస్తే మేము ఏ రకంగా సాగు చేసుకుంటాం? మాకు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాకు అన్ని రకాలుగా వసతులు, ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వద్ద కావచ్చు, లేదనుకుంటే తమ కేటాయిస్తున్న ల్యాండ్లలో కూడా పూర్తిగా అన్ని రకాలుగా సదుపాయాలు ఉంటేనే మేము ఇక్కడ నుంచి వస్తాం, లేకుంటే మేము ఇక్కడ నుంచి కదలలేమనేసి ఇటు గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. మరి అధికారుల దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా? ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మొత్తం ఆప్షన్ 2 కింద 94 ఫ్యామిలీ యూనిట్స్కి మనం 107 హెక్టార్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది టోటల్గా క్లియరెన్స్ చేసి దానిలో టిల్లింగ్ చేయడం జరిగింది. అక్కడక్కడ ఏదైనా రాళ్ళు రప్పలు అట్లాంటివి ఉంటే దాన్ని కూడా తీసి వాళ్ళ క్లియర్ చేయడానికి మేము అధికారుల ఆదేశాల ప్రకారము అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. దెన్ వాళ్ళకు ఈచ్ బెనిఫిషరీకి 2 ఎకరాలు 32 గుంటలు అనేది మేము డివైడ్ చేసి ఇస్తాం. అంటే ల్యాండ్ ఎక్కువ తక్కువ అంటే ఆల్రెడీ అది సమ్ ఇయర్స్ బ్యాకే ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యి 5-6 ఇయర్స్ అవుతుంది. కాబట్టి మనం అప్పుడే వాళ్ళకు ల్యాండ్ 2 ఎకరాల 32 గుంటలే బెనిఫిషరీకి వస్తుందని టోటల్గా 107 హెక్టార్ ల్యాండ్ అనేది ఈవెన్ గ్రామ తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళకు బెనిఫిషరీస్కి ఒప్పించిన తర్వాతనే వాలంటరీగా వాళ్ళు దిస్ ఈజ్ ఏ వాలంటరీ రీలొకేషన్ అలా వాలంటరీగా ఒప్పించినప్పుడే వాళ్ళు ఒప్పుకున్నప్పుడే మనం ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా చెప్తున్నది ఒకటే, తమకు సంబంధించి మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తామన్నారు. త్వరితగతిన చేయకపోవడంతో పాటు తమ కొడుకులకు కానీ కూతుళ్ళకు సంబంధించి బెనిఫిట్స్ అయితే ఏమీ రాలేదు. వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వకుండా మేము ఇక్కడ నుంచి వేకెంట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి అడుగుతున్నారు. మరి వాళ్ళకి సంబంధించినకి గతంలో ఏదైతే ఈ ప్రాజెక్ట్ కింద ఇటు అధికారులు ఇస్తా అన్న భరోసాను అయితే ఇప్పటికి ఇవ్వలేదని అంటున్నారు. వాస్తవమేనా? అసలు ఏం జరిగింది దాంట్లో?
అసలు వాళ్ళకు చెందాల్సిన బెనిఫిట్స్ అన్నీ దాదాపుగా ప్రొసీజర్ ప్రకారం అన్నీ అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ 48 ఫ్యామిలీ యూనిట్స్కి వాళ్ళ జాయింట్ అకౌంట్లో ఫర్ ఈచ్ ఫ్యామిలీ యూనిట్ 15 lakhs అనేది క్రెడిట్ చేయడం జరిగింది. ఈవెన్ దానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఇది కూడా వాళ్ళకే చెందుతుంది అది. దెన్ నెక్స్ట్ ఆప్షన్ 2 కింద ఉన్న 94 ఫ్యామిలీ యూనిట్స్కి ఆల్మోస్ట్ అంటే వాళ్ళకు ఉన్న బడ్జెట్లోనే వాళ్ళకు అన్ని కలిగించాలి. ఇళ్ళ స్థలం కానీ, కమ్యూనిటీ ఫెసిలిటీస్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ, సో వాళ్ళకు ఉన్న ప్యాకేజ్లోనే మనం అన్నీ అడ్జస్ట్ చేయాలి. ఈవెన్ వాళ్ళకు ఎక్స్ట్రాగా సపోర్టివ్గా మనం అదర్ స్కీమ్స్ నుంచి కూడా, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా బడ్జెట్ని డైవర్ట్ చేస్తూ మనం ఇంకా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా సదుపాయాలు కూడా కలిగించడం జరుగుతుంది. లైక్ మనం కొన్ని కమ్యూనిటీ ఫెసిలిటీస్ లైక్ అంగన్వాడీ కానీ, కమ్యూనిటీ సెంటర్స్ కానీ వాళ్ళ రీలొకేషన్ ప్యాకేజ్ నుంచి కాకుండా అదర్ ఐటీడీఏ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా బడ్జెట్ డైవర్ట్ చేపించుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ కట్టడం జరిగింది. ఈ విధంగా రోడ్స్ చూస్తే మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద రీలొకేషన్ కి అదనంగా కూడా వాళ్ళకి ఇక్కడ బడ్జెట్స్ అనేది మనం కేటాయించడం జరుగుతుంది. కానీ ఇండ్ల నిర్మాణంలో కూడా వాళ్ళు ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు. కట్టినటువంటి ఇళ్లను పూర్తిగా నాసిరకంగా కట్టారు. ఒకవేళ మాకు దాంట్లోకి వెళ్ళినా కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, మాకు నాసిరకంగా కాకుండా క్వాలిటీగా లేవనేసి అయితే ఒక ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఫస్ట్ మనం ప్లాట్ సెలక్షన్ నుంచి కూడా వాళ్ళకు ఒక్కొక్క హౌస్ ఫ్లాట్ అనేది 50 feet by 60 feet ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళకి ఇక్కడ హౌస్ సైట్లో మీటింగ్ పెట్టిన తర్వాతనే వాళ్ళకు ప్లాట్ ఏరియా చూపించి ఒక మోడల్ ఇల్లు చూపించిన తర్వాతనే మనం ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మధ్యలో కూడా విలేజర్స్ని పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకు ఈవెన్ స్లాబ్స్ వరకు కూడా ప్రతి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతున్నప్పుడు కూడా విలేజర్స్ని ఇక్కడ తెచ్చి కూడా చూపించడం జరిగింది. ఎక్కడైనా చిన్న ఇష్యూస్ ఉంటే మేము దాన్ని మానిటరింగ్ చేస్తూ ఆఫీసర్స్కి ఇక్కడ ఉన్న అదర్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్కి కూడా మేము చెప్పడం జరిగింది. సో దాని పరంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి నాసిరకంగా కాకుండా వర్క్స్ అన్నీ మంచిగానే జరిగేటట్టు మేము ప్రతి దాన్ని ఇక్కడ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడికి మౌలిక సదుపాయాలకు సంబంధించి కానీ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటివరకు కంప్లీట్ చేయబోతున్నారు? 2 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలను ఎప్పుడు కోర్ ఏరియా నుంచి ఖాళీ చేయబోతున్నారు అధికారులు? దాదాపుగా హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఒక జస్ట్ ఫర్ శానిటరీ వర్క్స్ అవి కాకుండా ఒక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల మంత్ ఎండింగ్ వరకు అదే ఆఫీసర్స్ ఆదేశాల మేరకు అతి త్వరలోనే ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేసి అక్కడ కోర్ ఏరియా నుంచి మైసంపేట, రాంపూర్ గ్రామాలను ఇక్కడ తరలించడం జరుగుతుంది. కవ్వల్ కోర్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టుగా రాంపూర్, మైసంపేట గ్రామాలను తరలించడానికి ఓవైపు అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లను సిద్ధం చేసినప్పటికీ కూడా మొదట తమ గ్రామాన్ని వదిలిపెట్టడానికి ఈ 2 గ్రామాల ప్రజలు సిద్ధమైనప్పటికీ కూడా ఏదైతే తమకిచ్చినటువంటి హామీలో పూర్తిగా ఏమీ నెరవేరలేదు, కనీసం తమకు ఇండ్లు కట్టించే దగ్గర మౌలిక సదుపాయాలు లేవు, తమకు ఇస్తామన్న ప్యాకేజీలు కూడా ఇటు అటవీ శాఖ అధికారులు ఇవ్వలేదనేసి ఇటు 2 గ్రామాల ప్రజలైతే ఆరోపణలు చేస్తున్నారు. తమకిచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, అప్పుడే మేము ఈ గ్రామాల నుంచి వెళ్తాం తప్ప, లేదనుకుంటే తమ గ్రామాలను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళేది లేదనేసి గ్రామస్తులు అయితే కరాఖండిగా చెప్తున్నారు. మరి అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? నెలలోగా ఈ 2 గ్రామాలను ఖాళీ చేపిస్తామని చెప్పినటువంటి అధికారుల మాటలు నెరవేరుతాయా? గ్రామాల్లో ఉండే పరిస్థితి ఉంటుందా? లేదనుకుంటే వారికి ఇచ్చిన హామీలను అధికారులు నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి. ఇది కవ్వాలు కోర్ ఏరియా నుంచి తరలించడానికి సిద్ధంగా ఉన్నటువంటి 2 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టు. మరొక గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.